అంటే తులసి మహాసాధ్వి, జలంధరుడి భార్య, రాక్షసుడి భార్య అయినా ఆవిడ కర్తవ్యం ఆవిడ చేసింది. ఎవ్వరికి లొంగలేదు. ఎంత సాధ్యం అంటే మహావిష్ణువుకి లొంగలేదు. రాక్షసుడు ఎక్కడ, మహావిష్ణువు ఎక్కడ? మహావిష్ణువు ఆవిడ్ని కోరితే పరీక్ష కోసం లొంగలేదు. నాకు నా భర్త ఎక్కువ, వాడు రాక్షసుడైతే వాడిని నేను మార్చుకుంటా అని, అంతేగాని వేరే వాడితోనే సంబంధం పెట్టుకునే మనిషిని కాదు అని భారతీయ స్త్రీగా తులసి మాట్లాడిందమ్మా. భారతీయ స్త్రీగా మాట్లాడారండి. అందుకే పతివ్రత అయిన స్త్రీని తులసి మొక్క అంటారమ్మా. భర్త తప్ప మరో ధ్యాస లేని స్త్రీని తులసి మొక్క అంటారు హిందూ సంప్రదాయం. ఆవిడ తులసి మొక్క అని అంటారు. ఆవిడ జోలికెడితే భస్మైపోతాం అంటారు. సీతాదేవి జోలికెళ్ళి రావణాసుడు భస్మం వల్ల తులసిలో అంత ఉంది ఆధ్యాత్మికం. మన శీలాన్ని కాపాడుతుంది ఆవిడ. దానికి మెచ్చుకునే విష్ణువు వరం ఇచ్చాడు. నీ ఆకులే నాకు పరమ ప్రీతి, నాకు తులసి దళం వేస్తే చాలు, ఇంకేం అక్కలా అన్నాడు ఆయన. ఆవిడ శీలానికి మెచ్చుకుని. అంటే మన శీలం బాగుంటే భగవంతుడు మెచ్చుకుంటాడని అర్థమవుతుంది కదా, అది కదా. అందుకని తులసి వనం పెంచేసేసి 1,00,000 తులసాకులు పట్టుకెళ్ళి పూజ చేయమని కాదు ఇక్కడ. నీ ప్రవర్తన కాపాడుకో, తులసి పూజ కాదు కావాల్సింది.